ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక్ దండు ఫస్ట్ మూవీ సుకుమార్ అసిస్టెంట్ విరూపాక్ష, అది నాకు చాలా బాగా నచ్చింది. అది నేను ఎంత ఎంజాయ్ చేశానంటే థియేటర్లో 2-3 టైమ్స్ చూసా. నాకు థ్రిల్లర్స్ అంటే చాలా ఇష్టం. అదే డైరెక్టర్ ఇప్పుడు నాగ చైతన్యతో వృషకర్మ అనేటువంటి టైటిల్తో గ్లిమ్స్ రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ ఐమాక్స్ లో. చైతు బాబు కార్ అది, దాని ముందు నించున్నాము, వెనకాల పోస్టర్ ఉంది. నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. అన్నకు బేసిక్లీ చెప్పాలంటే కార్తీక్ దండు మెయిన్ రీజన్ ప్లస్ నాగ చైతన్య ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సెకండ్ రీజన్ అసలు బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ అక్కినేని ఫ్యామిలీ హైదరాబాద్ లో. అసలు అన్న ఆడలు సెలబ్రేషన్స్ నెక్స్ట్ లెవెల్ లో చేస్తాడు. సో అన్న కోసం రావడం జరిగింది. ఫస్ట్ రీజన్ కాంబినేషన్, సెకండ్ రీజన్ అన్న. సో గ్లిమ్స్ గురించి మాట్లాడాలంటే విజువల్స్ అదిరిపోయింది, మామూలుగా లేదు అసలు. ఎక్స్పెక్ట్ చేయాల అంటే ఒక విరూపాక్ష తర్వాత ఆబ్వియస్లీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంత బాగా తీసిన తర్వాత ఏ రేంజ్ లో తీస్తాడు ఇప్పుడు నాగ చైతన్య లాంటి హీరోని పెట్టుకొని అనుకున్నప్పుడు ఎక్స్పెక్టేషన్ ఖచ్చితంగా రీచ్ అయింది. అసలు పెద్ద స్క్రీన్ మీద చూస్తుంటే ఎంట్రీ విజువల్ స్పెక్టాక్యులర్, పాన్ ఇండియా మూవీ, పాన్ ఇండియా రేంజ్ మూవీ అన్న. పాన్ ఇండియా అనేది పాన్ ఇండియా రేంజ్ మూవీ. అసలు నాకైతే పిచ్చి నచ్చింది అన్న. 3 టైమ్స్ చేశాడు లోపల 3 టైమ్స్ చేశారు. అసలు నెక్స్ట్ లెవెల్ నాగ చైతన్య స్క్రీన్ ప్రెజెన్స్ అంటే పాన్ ఇండియా వాడికి చాలా గట్టి కొడతాడు అనిపిస్తుంది. ఈసారి నాగ చైతన్య నెక్స్ట్ లెవెల్లో కొడతాడు అనిపిస్తుంది. ఎందుకంటే కంటెంట్ ఉన్నప్పుడు మనకి ఆ కంటెంట్ తాలూకు స్టార్డమ్ అనేది యాడ్ ఆన్ అవుతుంది, అది ఏ హీరో అయినా కావచ్చు. సో ఆబ్వియస్లీ ఈసారి చాలా స్ట్రాంగ్ కంటెంట్ తో వస్తున్నాడు చైతన్య అనిపిస్తుంది నాకు. అసలు విజువల్స్ కానీ ఆ స్టార్టింగ్ లో నోట్ నుంచి బ్యాట్ దాని ఏం గబ్బిలం అంటారా, గబ్బిలం వచ్చేది అది అసలు అది మైండ్ బ్లోయింగ్. అసలు అది ఇలా పాకుతూ పెట్టాడు కదా. అంటే ఇలాంటి లిటరల్ గా చెప్పాలంటే హాలీవుడ్ సినిమాలో చూస్తుంటాం మనం ఈ కైండ్ ఆఫ్ ఫీల్. అది మనకి దీనిలో చూపించాడు. సినిమాటోగ్రఫీ కానీ మెయిన్లీ చైతు బాబు అది ఒక అడ్వెంచరస్ కైండ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ అదంతా కనిపించింది. బిగ్గెస్ట్ బడ్జెట్ అన్నమాట. సో నాకైతే టీజర్ మన మేకర్స్ ఎప్పుడు ఇంప్రూవ్ అయ్యారు హాలీవుడ్ మూవీస్ తీయడానికి. సో ఇదేంటంటే ఫుల్ లెంత్ హాలీవుడ్ రేంజ్ ట్రై చేస్తున్నారు. ఎందుకంటే మనం అలా తీసేయాలంటే మనం అలా తీసేయలేం. బట్ ఏంటంటే ఇచ్చిన 100 కోట్ల బడ్జెట్ ఏదైతే ఉందో దానిలో డైరెక్టర్ గారు ఎంత బాగా తీయగలుగుతారు, ఎంత గ్రాండ్ గా సెట్స్ చేసుకోగలుగుతారు. ఒక వరల్డ్ క్రియేట్ చేశారు గుహల్లో. సో అదంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఒక ట్రెజర్ హంట్ అని చెప్పేది అంటున్నారు. సో మొత్తం చూస్తుంటే అసలు మెయిన్ అదంతా పక్కన పెడితే చైతన్య గారు స్క్రీన్ ప్రెజెన్స్, నాగ చైతన్య గారు, అది ఒకటే చెప్తాను, అరే జడలు పారిపోయింది అంతకన్నా చేసేదాన్ని పడతాడు వృషకర్మ మామూలుగా ఉండదు. సో అది ఏ సినిమా కొంచెం అదేంటి మ్యూచువల్ ఫ్యాన్ అనమాట ఆర్సీకి అండ్ చైతుకి. సో ఏదో మారుతాం కానీ లైట్ తీసుకోండి. ఏ సినిమాకి ఆ సినిమా. ప్రెసెంట్ తెలుగు సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంది. అన్ని సినిమాలు ఆడాలి, అందరు హీరోలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. నాగ చైతన్యకి ఈ సినిమా అంటే ఎలా అంటే ఒక్కొక్కరికి ఒక సినిమా ఉండిద్ది భయ్య. ఆ సినిమా తర్వాత ఇప్పుడు రామ్ చరణ్ గారు ఉన్నారు, బిఫోర్ రంగస్థలం ఆఫ్టర్ రంగస్థలం ఉన్నారు. అలాగే బిజినెస్ మ్యాన్ కి ముందు, బిజినెస్ మ్యాన్ తర్వాత పోగ్రికి ముందు, తర్వాత మహేష్ బాబు ఎలాగో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, అలా కొన్ని సినిమాలు ఉంటాయి ప్రతి హీరోకి. అలా నాగ చైతన్యకి సినిమా వద్దని చాలా బలంగా నమ్ముతున్నాను. 110% యువర్ రైట్. 110% యువర్ రైట్. కరెక్ట్ చెప్పావు. చైతన్య బాబు వృషకర్మ బిఫోర్, వృషకర్మ ఆఫ్టర్. సో యాక్చువల్ గా వీళ్ళిద్దరికి థ్యాంక్ యూ చెప్పాలి. కాంబినేషన్ కోసం వచ్చా, అన్న కోసం రావా, సెకండ్ అన్న థ్యాంక్ యూ అన్న కోసం వచ్చి. బట్ పెద్ద ఫ్యాను సినిమా ఫ్యాన్స్ అన్న మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద ఫ్యాన్, నువ్వు మెగా అక్కినేని అంతా ఒకటే, హీరోలు అంతా ఒకటే స్థాయిలో హాలీవుడ్ స్థాయిలో. ఎగ్జాక్ట్లీ మా కంటెంట్ ఉన్న ప్రతి సినిమాకి ఆడియన్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా తారస్థాయి తీసుకొని కూర్చోబెడతారు. దాంట్లో వన్ ఆఫ్ ది వృషకర్మ కూడా యాడ్ అవబోతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ రోజు గ్లిమ్స్ చూసాక మామూలుగా లేదు. బట్ ఇంకా మేము అభిమానం కాబట్టి మేము ఇంకా తట్టుకోలేము, ఎక్కువ మాట్లాడకూడదు. అసలు అదే గ్లిమ్స్ మాటలో చెప్పలేకపోతున్నా అంతే. అంటే విజువల్ స్పెక్టాక్యులర్. అసలు పైన ఒక లైన్ రాశారు మిస్టికల్ స్పెక్టాక్యులర్ అని. ఆ విజువల్ స్పెక్టాక్యులర్ అనేది వాళ్ళు వేసిన ట్యాగ్ లైన్ కి అది జస్టిఫై చేసింది, న్యాయం చేసింది. ఇంకా చెప్పేదేం లేదు. కంటెంట్ ఉన్న బొమ్మ ఎవడు ఆపినా ఆగదు, దాన్ని ఎవడు ఆపలేడు. వృషకర్మ ఒక రేంజ్ లో ఉంటది. అసలు గ్లిమ్స్ చూసిన తర్వాత గూస్ బంప్స్ అసలు మామూలుగా లేదు. హాలీవుడ్ రేంజ్ లో ఉంది ఈశ్వర్. అవును, ఖచ్చితంగా హాలీవుడ్ రేంజ్ లో. అసలు ప్రతి షాట్, ప్రతి ఫ్రేమ్ కూడా ఇలాంటి హాలీవుడ్ లో చూస్తుంటాం మనం. ఇప్పుడు ఒక బిట్ నాకు నచ్చింది ఏంటంటే, ఇలాంటి సందర్భాలనే ఒకటి ఎంచుకుంటారు. వృషకర్మ అని చెప్పినప్పుడు చైతన్య బాబుని చూపిస్తారు చూడు, బాడీ ఇట్లా. అబ్బా ఆ బిట్టు మాత్రం ఇంకో కొద్దిసేపు లోకనాథ్ బీజం కూడా చాలా హైలైట్. అజనీష్ లోకనాథ్ నేను గమనించలేదు. నా దృష్టి మొత్తం విజువల్స్ మీద ఉంది. విజువల్స్ డామినేట్ చేసేసింది ప్రతి దాన్ని కూడా. అండ్ ఆల్సో ఇప్పుడు ఈ పెద్ద స్క్రీన్ మీద మనం చూసాం కాబట్టి మామూలుగా జనరల్ గా యూట్యూబ్ లో రిలీజ్ చేస్తారు, అంత మజా రాదు. బట్
ఈ పెద్ద స్క్రీన్ మీద ఈ సౌండ్ తో ఎక్స్పీరియన్స్ అసలు మామూలుగా లేదు. సో ఫైనల్ గా నేను ఏం చెప్తానంటే, పెద్ద సినిమాతో బుచ్చిబాబు పాన్ ఇండియా డైరెక్టర్ అవుతున్నాడు, వృషకర్మతో కార్తీక్ దండు పాన్ ఇండియా డైరెక్టర్ అవుతున్నాడు, దాంట్లో డౌటే లేదు. ఇద్దరు డైరెక్టర్లు సుకుమార్ శిష్యులే ఇద్దరు. కంటెంట్ ఉన్న బొమ్మని, కంటెంట్ ఉన్న సినిమాని, కంటెంట్ ఉన్న డైరెక్టర్ ని, హీరోని ఎవడు ఆపలేడు. సో మీకు ఎలా అనిపించింది గ్లిమ్స్ అనేది కామెంట్ చేయండి, ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.